శనార్థులలో ఫార్మర్ నేస్తం ఛానల్కు తెలంగాణ ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు రైతన్నకు ఏంది అంటే ప్రతి ఒక్కరికి తెలుగు భాష అర్థమయ్యేటోళ్ళకు మనకు ఖచ్చితంగా తక్కువ టైంలోనే ఈ వీడియోలో తక్కువ టైంలోనే మోడీ పైసలు పడనీకి ఏమేం కండిషన్లు ఉన్నాయి, అట్నే అర్హతలు ఏమేమి ఉన్నాయి, ఎట్టెట్లా చేసుకోవాలి, ఏం కథ అనేది ఈ వీడియోలో మొత్తం ఉన్నది. ప్లీజ్ వీడియోని చూసేటోళ్ళు దయచేసి లాస్ట్ వరకు చూడరి. వీడియోకి ముందుగా లైక్ కొట్టి షేర్ చేసి 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే రాబోయే రోజులలో మంచి మంచి వీడియోలు వస్తాయి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. వీడియో లాస్ట్లో మళ్ళా కలుసుకుందాం. 19వ విడత మోడీ పైసలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయిలో ఈ వారంలో ఈ మోడీ పైసలు వడనీకి 4,000 రూపాయల కాడికి ఎత్తాడట. కాకపోతే 18వ విడత ఓలలోకి రాలేవో, 19వ విడత కూడా చాలా మందిని డిలీట్ చేస్తారట మోడీ లిస్టుల నుంచి. ఇంకో విషయం ఏంటంటే ఇగో ఈ 4 అర్హతలు కలిగి ఉండాలి పక్క, లేకపోతే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే చిన్న సన్నకారు రైతుకైనా కానీ మోడీ పైసలు రద్దు. పిఎం కిసాన్ 19వ ఇన్స్టాల్మెంటు డేట్ కూడా ఫిక్స్ అయింది. రైతులకు శుభవార్త, 19వ విడత నిధుల కోసం తేదీ కూడా ఖరారు, వివరాలు ఇవే. రైతులకు శుభవార్త చెప్పింది ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజనకు సంబంధించి తేదీ కూడా ఖరారైంది. ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాలలో 2,000 రూపాయలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క 4 ఏవైతే కండిషన్లు ఉన్నాయో వాటికి మాత్రం ఖచ్చితంగా అందరూ ఎలిజిబుల్ అయి ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఏదైతే మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు లోక్సభ బడ్జెట్ ఉందో, లోక్సభ బడ్జెట్ 2025-26 ఈ బడ్జెట్లో ఒకవేళ మోడీ పైసలు 8,000కు 10,000కు కానీ పెంచితే మరి ఈ మోడీ కిసాన్ పిఎం కిసాన్ రానోళ్ళకు కూడా ఆ పైసలు రావు. అట్నే రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కార్డు కూడా ఇస్తారట. ఆ కార్డు ఎందుకని అంటారా, ఆ కార్డుతోటే మసాలా తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు, తక్కువ ధరతో తీసుకోవచ్చు. మరిగా దీనికి అసలు ఈ పిఎం కిసాన్ పైసలు పడడానికి ఇక్కడ కనబడుతుంది కదా ఒకటోది ఈకేవైసీ అనేది ఈ పథకంలో నమోదు చేసుకోవాలి. తర్వాత ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఇలా చేయడంలో విఫలమైన రైతులకు మాత్రం ఇన్స్టాల్మెంట్ అనేది రాదు. అంటే పైసలు అనేటివి మన ఖాతాలో పడాయి. ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇక్కడ ఏదైతే పిఎం కిసాన్ గవర్నమెంటు ఏదైతే మనకు లింక్ కూడా ఇచ్చారో ఆ లింకులకు పోయి అయినా మనం చేసుకోవచ్చు. లేదంటే వేరే ఇంకేదైనా కావాలంటే మనకు మీ సేవా కేంద్రంలోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. చేసుకుంటేనే మోడీ పైసలు మన ఖాతాలలో పడే అవకాశం ఉన్నది. లేకపోతే మాత్రము మోడీ పైసలు రావు. మోడీ పైసలు రాకపోతే రాబోయే రోజులలో పిఎం కిసాన్ కార్డు రాదు. అట్లా అన్నట్టు ప్రతి ఒక్కటి ఈ మోడీ పైసలకే లింక్ అయి ఉన్నాయి కాబట్టి అందరూ వీటిని మాత్రం తప్పనిసరిగా మీరు సరిచూసుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత రెండవది చూసుకుంటే భూమి ధృవీకరణ పత్రము. రైతులు తమ భూమి సమాచారాన్ని అప్డేట్ చేసి ఉండాలి. మీరు మన భూమి యొక్క దశను పూర్తి చేసుకుని అంటే వివరాలు అప్డేట్ చేసి ఉంటే వచ్చే నిధుల్లో జాప్యం జరగవచ్చు. అంటే మనం అప్డేట్ చేయకపోతేనట. ఒకవేళ మన భూమి ఏదైతే మనం భూమి మీద ఈ మోడీ పైసలు తీసుకుంటా ఉన్నామో ఆ భూమిది పట్టా, పాస్బుక్ నెంబరు, ఖాతా నెంబరు అప్డేట్ చేసి ఉంటే, ఒకవేళ చేసి ఉంటే ప్రతి మండలానికి ఒక ఎంపీడీఓ ఉంటాడు. ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి ఏదైతే మనకు ఏఈఓ ఉంటాడు. ఏఈఓ దగ్గరికి వెళ్ళి ఏదైతే మనము ఈ పిఎం కిసాన్ కోసము భూ సమగ్ర సర్వే రిపోర్ట్ ఇస్తున్నామో అక్కడ ఇస్తే ఆయన పిఎం కిసాన్ వెబ్సైట్లో ఎక్కిస్తాడు. ఇంకోటి ఆధార్ లింక్ టు బ్యాంక్ ఖాతా. ఆధార్ లింక్ అనేది బ్యాంకు ఖాతాలో ఏ ఖాతాలో అయితే మోడీ పైసలు పడతాయో ఆ ఖాతాతోటి లింకు చేయాలి. బ్యాంకులోకి వెళ్ళి మీరు అడిగితే ఆధార్ కార్డు పట్టుకొని పోయి అడిగితే ఖచ్చితంగా లింక్ చేస్తారు. ఇది కూడా చేయకపోతే మనకు మోడీ పైసలు పొందడం అనేది చాలా కష్టం. ఈ 3 కాక కొత్తది ఇంకోటి ఏంటి అంటే ఫోన్ నెంబర్. అందరికీ తెలుసు, ఈకేవైసీ చేసుకున్న ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఆధార్ కార్డు లింక్ చేసుకున్న ఓటీపీ వస్తుంది, ఫోన్ నెంబర్ కూడా ఒకటే ఉండాలి గదా. చూసిండు కదా, ఈ 4 అర్హతలు కలిగి ఉన్న ప్రతి రైతుకు ఖచ్చితంగా పిఎం కిసాన్ పైసల వాడు ఖాయం. కానీ ఈ 4 షరతులను ఏ రకంగా మీరు అంటే చిన్న చూపు చూసిర్రు అంటే మాత్రం రాబోయే రోజులల్లో రైతులకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు దీని మీద కొంచెం శ్రద్ధతోటి
అంతకన్నా శుద్ధితోటి మన చేన్లను మనం ఎట్లా చూసుకుంటామో ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్డేట్ని కూడా అదే రకంగా మనము అంటే చేసుకోవాలన్నట్టు, ఎలిజిబుల్ చేసుకోవాలి. చేసుకోకపోతే మళ్ళా మనకు అదేమన్నట్టు మొండి చేయి చూపించడే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్నకు ఈ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఏం చెప్తా ఉన్నా అంటే ఈ 4 అర్హతలు ఉన్న వాళ్ళకు మోడీ పైసలు పడతాయి. ప్లీజ్ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు అయితే నెక్స్ట్ వీడియో రావాలంటే మన ఛానల్ను ఎర్ర బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొట్టి పెట్టుర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై భారత్.